స్కూల్ ఈజ్ లైక్ ఎ జిమ్. మీరు చాలామంది చూస్తుంటారు స్కూల్ జిమ్కి వెళ్ళి బాడీలు పెంచుకుంటాము అనేది. బట్ స్కూల్ ఈజ్ ఎ జిమ్నాషియం అన్నమాట. మీరు ఒక పెద్ద పోయెట్ కావాలనుకోండి, లేకపోతే నాలాగా సినిమా వాడు కావాలనుకోండి, మీకు ఇక్కడ ఇంగ్లీష్ అనే ఒక క్లాస్లో ఒక వ్యాసం రాయటము, ఒక ఎస్సే రాయటము, తెలుగు క్లాస్లో ఒక ఎస్సే రాయటము, ఇక్కడి నుంచే అది సెట్ చేసుకోవాలి. మీరు ఒక ఐఫోన్ లాగా ఏదో అదర్వైజ్ అనదర్ వ్యాక్సిన్ లాగా ఏదో కొత్త ఇన్నోవేటివ్ చేయాలనుకోండి, సైన్స్ క్లాస్ విల్ బీ యువర్ జిమ్. ఏంటి నేను 10th క్లాస్ వరకు చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి, చదువుకొని వెళ్ళిపోతాం కదా, ఇంత పెద్ద మాటలు ఏంటని. బట్ అబ్దుల్ కలాం ఆల్వేస్ యూస్ టు సే, ఎ స్మాల్ డ్రీమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రైమ్. కళ చిన్నగా ఉంటే అది చాలా పెద్ద నేరం అంట. అండ్ ఆయనే చెప్పారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్లో రూమీ రాసిన ఒక పద్యాన్ని కోట్ చేస్తారన్నమాట. మనం జనరల్గా పుట్టినప్పుడే స్వామి వివేకానంద సెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్. మనకు ఆ రెక్కలిచ్చి దేవుడు కిందకు పంపించాడు, కానీ మనం ప్రాకులాడుతూ ఉంటే పనికిరాం అన్నమాట. ఆ రెక్కలు, ద వింగ్స్ ఆఫ్ ఫైర్, అగ్నితో కూడిన రెక్కలు ఉంటాయి మన దగ్గర. వాటికి నేర్పించి ఎలా ఎగరాలో నేర్పించి ఎంత పైకి ఎగురుతాలో అంత పైకి ఎగరాలని. బట్ హూ విల్ క్రియేట్ ఎ ఫ్యూచర్ టు ద స్టూడెంట్స్? మీకు ఫ్యూచర్ ఎలా క్రియేట్ చేస్తారు? నేను ఇక్కడ దర్శకుడిగా ఒకడు వచ్చాడంటే ఎవరు క్రియేట్ చేస్తారు నా ఫ్యూచర్ని, నా డెస్టినీ? హూ విల్ క్రియేట్ యువర్ ఫ్యూచర్? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్. మన భవిష్యత్తు మనం మాత్రమే నిర్మించుకోవాలి. దానికి సహాయపడే వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా 5: అమ్మ, నాన్న, గురువు, పుడమి, పుస్తకం. ఈ 5 మనకి సహాయపడతా ఉంటాయి డెఫినెట్గా. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ బ్రిడ్జెస్. ఎవరో ఒక మొత్తము నమిలి పెడతారు, నేను జస్ట్ మింగేస్తా ఉంటే కుదరదన్నమాట. ఆ రోజులు వెళ్ళిపోయినాయి. ప్రతి జనరేషన్కి ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ కమింగ్. చాలామంది ఒకప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే చదువుకునే వాళ్ళు. బట్ God is so kind and the future is so bright and everybody is getting educated now. So if you want to stand out, if you want to be really good, you have to really work hard. You have to build your own bridges. అన్నిటికన్నా ముఖ్యమైనది, డోంట్ వరీ అబౌట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. నేను ఎంసెట్ రాశాను, నాకు 809 ర్యాంక్ ఎంతో వచ్చింది. బట్ ఐ డెంట్ బికమ్ ఏ డాక్టర్ని అవ్వలేకపోయాను. ఇక్కడ గుంటూరులో ఉన్న ప్రముఖ డాక్టర్స్ చాలామంది నా స్నేహితులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆ రోజు నాకు ఎంసెట్లో సీట్ రాలేదు, నాకు బాధ ఏం కలగలేదు. బట్ వాట్ ఈజ్ నెక్స్ట్? ఇమీడియట్గా నెక్స్ట్ బాధ అంటే ఆ బాధ ఉంది, స్నేహితులు అందరికి వచ్చింది, అందరూ బాగా చదివాము, బేసికల్ నాకు ఎందుకు రాలేదని ఒక చిన్న బాధ ఉండేది. బట్ ఆ సాయంత్రమే నా స్నేహితుడు హీ కేమ్ టు మై హోమ్. వచ్చిన తర్వాత రే సారీ, అతను వాళ్ళ ఇంట్లో పార్టీ చేసినా కూడా అతను ముందు మా ఇంటికి వచ్చాడనమాట. బట్ డోంట్ వరీ, నో యూ విల్ రైట్ వన్ మోర్ టైమ్, యూ విల్ గెట్ ఇట్ అని. బట్ ఆ రోజు నేను చెప్పాను, ఇక్కడ మా బాబాయ్ గారు ఉన్నారు, రాజా గారని. నాకు మా తాతయ్య గారు జాగర్లమూడి రమణయ్య గారు గుంటూరులో పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. నేను పుట్టింది పెరిగిందంతా గుంటూరులోనే. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ హ్యూజ్గా ఉండేది నా మీద. సో ఐ వాంటెడ్ టు బికమ్ ఏ సివిల్ సర్వెంట్. మా బాబాయ్ గారు నాకు నూరు పోస్తూ ఉండేవాళ్ళన్నమాట, ఏదన్నా సివిల్ సర్వీస్, యూ హ్యావ్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అనేది. బట్ లేటర్ ఐ రియలైజ్ ద డ్రీమ్ ఆఫ్ మీ బికమింగ్ ఏ డాక్టర్ ఈజ్ యాక్చువల్లీ మై పేరెంట్స్ డ్రీమ్. ఆర్ నేను సివిల్స్ రాద్దాం అనుకునేది మా బాబాయ్ గారి డ్రీమ్. బట్ నాకంటూ తెలియకుండా దొంగచాటుగా డైరీల్లో నేను రాసుకున్న నా పోయిటరీస్ కావచ్చు, నాది కావచ్చు, ఒక కథ చెప్పాలనే కుతూహలం. అది చాలా సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది, ఓకే నేను యాక్చువల్గా చేయాలనుకుంది నేను కథకుణ్ణి అని. మై ప్రొఫెషన్ ఈజ్ ఐఎమ్ ఏ స్టోరీ నేరేటర్, బట్ ఫిల్మ్ ఈజ్ మై మీడియం. గురువుగారు పుస్తకాలు రాశారు ఆయన కథ చెప్పాలనుకున్నప్పుడు. నాకు పుస్తకం రాయటం చేత కాదు, ఒక స్క్రిప్ట్ లాగా రాసుకుని దాన్ని సినిమాల్లో తీస్తాను. సో హౌ టు క్రియేట్ యువర్ ఓన్ బ్రిడ్జెస్. అందరూ సినిమాలు తీస్తున్నప్పుడు నేను యునీక్. పృథ్వీ గారు చాలా ధన్యవాదుల్ని. నేను కేవీ రెడ్డి గారి ఏకలవ్య శిష్యుణ్ణి. మాయాబజార్ సినిమా దట్స్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ ఎవర్ డిడ్. ఆయనలో ఉన్న సంగీతం శ్రీనివాస గారు నాకు ఒక లేఖ రాస్తూ, నీకు కేవీ రెడ్డి గారి అవార్డు నాకు మొన్నే వచ్చింది, దానికి వచ్చినందుకు. బట్ కేవీ రెడ్డి గారు ఆయన తీసే ప్రతి సినిమాలో చాలా స్పష్టంగా ఉండేవాళ్ళు, చాలా బాధ్యతతో తీసేవాళ్ళు, చాలా కొత్తగా తీసేవాళ్ళు, ఏ జనరాలు ఉండకుండా.
నేను అలాగే చాలా కొత్తగా తీయాలనుకున్నాను. ప్రతి ఒక్కరు నాకు గౌతమిపుత్ర శాతకర్ణి కొత్త కథలు తీస్తున్నావు, నీకు థాట్ ఎలా వచ్చింది అనేది. నాకు ఇప్పుడు దాకా అర్థం కాని విషయం ఏంటంటే ఆ థాట్ ఎవరికి ఎందుకు రాలేదు అనేది. నేను ఇక్కడే గుంటూరులో ఉన్నాను. చిన్నప్పుడు అమరావతికి ఒక ఏదన్నా హాలిడే వచ్చినా, కార్తీక మాసం వచ్చినా, వనభోజనాలకి వాటికి అమరావతి తీసుకెళ్ళేవారు. అక్కడెక్కడో చిన్నప్పుడు చెప్పిన గుర్తు, గమ్యం సినిమాలో నేను అమరావతిలో షూట్ చేశాను, వైకుంఠపురంలో ఇంటర్మిషన్ అక్కడ షూట్ చేశాము. అక్కడ ఏదో అమరావతి ప్రాశస్త్యం అంటే జనరల్గా మనకి రాజా వెంకటాద్రి నాయుడు శాతవాహనులు పరిపాలించే అనేది. ఇంత గొప్ప చక్రవర్తి శకకర్త ఎందుకు తీయలేదు అనేది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ స్టూడెంట్స్ టు క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్, టు బిల్డ్ యువర్ ఓన్ బ్రిడ్జెస్, ఆల్వేస్ యూ నీడ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్. ప్రతిసారి ఆలోచించండి, ఒక ప్రశ్న వేయండి, సమాధానం అవసరం లేదు. సమాధానం చెప్పడానికి గురువులు ఉన్నారు, అమ్మా నాన్నలు ఉన్నారు, ఏమి పుస్తకాలు ఉన్నాయి, లైబ్రరీ ఉన్నాయి, ఏమీ లేకపోతే గూగుల్ అనే ఒక బాక్స్ ఉంది. గూగుల్లో కొడితే సమాధానం తెలిసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, ఏదో సరిగ్గా రావట్లేదు, నీకు ప్రశ్న రావాలి, నాకు ఎందుకు మ్యాథమెటిక్స్ రావట్లేదు అనేది. ఫర్ ఎగ్జాంపుల్, న్యూటన్ కూడా యాపిల్ పడంగానే టపక్కన కొరికి తినేయలేదు, ప్రశ్నించాడు అసలు ఎందుకు పడింది ఇది పైన ఉన్నది అనేది. సో వీ గాట్ ఎ గ్రావిటీ. So you have to create your own future, you have to build own bridges. For that you have to have questions, and questions will lead to the ideas. ఇక నుంచి ఫ్యూచర్ అంతా, ఒకప్పుడు వ్యాపారాలన్నీ సాచురేట్ అయినాయి, డాక్టర్స్ కావచ్చు, మీరు ఇంజనీర్స్ కావచ్చు, ఏదన్నా, బట్ వాట్ ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ ఫ్రమ్ టుడే టుమారో ఈజ్ ద ఐడియా. ఎవరి దగ్గర ఐడియా ఉందో వాళ్ళు గొప్పలు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, 2 రాష్ట్రాలు పన్ను మినహాయించిందంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక గొప్ప తెలుగు చక్రవర్తి కథ ఎంతవరకు ఎవరు చెప్పలేరు అనేది. మేబీ నెక్స్ట్ ఇక్కడ మనకు తెలిసిన కథలు, తెలియని కథలు చాలా ఉన్నాయి. కోహినూరు వజ్రం అందరికీ తెలుసా? కోహినూరు వజ్రం ఎక్కడి నుంచి వచ్చింది? వరల్డ్లో గ్రేటెస్ట్ డైమండ్ పిట్ డైమండ్ అని ఉంటుంది, రీజన్ డైమండ్, అది ఎక్కడి నుంచి వచ్చింది? హోప్ డైమండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి? ఎక్కడ? ఉప్పలపాడ. ఓకే, ఒక అతను తెలిసిన ఉన్నాడు, అతనికి ఒక దట్ కెన్ బి అన్ ఐడియా టు టెల్ ఎ స్టోరీ. కోలూరు అనే, తెనాలి పక్కన కోలూరు అనే, మన భారతదేశాన్ని రత్నగర్భ అనేవాళ్ళు. నిజంగా ఇక్కడ తెనాలి దగ్గర, మచిలీపట్నం దగ్గర, పరిటాల దగ్గర పిల్లలు నిజంగా గోళీలతో ఆడుకునేవాళ్ళు. రత్నాల సీమ, నిజంగానే రత్నాల సీమ. కోహినూరు వజ్రం అనేది గుంటూరు, మీరు ఇప్పుడైనా వికీపీడియాకి వెళ్ళి కోహినూరు డైమండ్, అదర్వైజ్ హోప్ డైమండ్, రీజన్ డైమండ్ అని కొడితే ప్రతిసారి కొల్లూరు మైన్ గుంటూరు అని వస్తుంది. నాకు ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, నీ కథలు ఎక్కడి నుంచి పుడతాయని. నేను చిన్నప్పటి నుంచి చూస్తానయ్యే ద ఐడియా. అమరావతిలో ఉన్న, నేను గమ్యం తీసినా కావచ్చు, గమ్యంలోని అనేక పాత్రలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పూర్ణచంద్రరావు గారు అని ఒక ఆయన ఉన్నారు. గమ్యం సినిమాకి ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఒక స్కూల్ పెట్టారు, నైస్ నీడ్ ఇలిటరేట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనేది. అందుకనే సినిమాలో కూడా ఆయన పేరు పూర్ణచంద్రరావు అని గిరిబాబు గారు క్యారెక్టర్ చేసి, మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటే మనకు ఒక ప్రశ్న ఉదయిస్తే, ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, అదో ప్రశ్న. సమాధానం తర్వాత చాలాసార్లు దొరికింది. నేను చెప్పినట్టు మీరు గురువులను అడగవచ్చు. అండ్ డు నాట్ హెసిటేట్ టు ఆస్క్ క్వశ్చన్స్. నేను షేమే ఉండదు, నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. హెల్ప్ అడగటానికి ఎప్పుడు మొహాటపడద్దు. యు ఆస్క్ మీ టీచర్స్ని మీరు సరైన డౌట్స్ అడిగితే వాళ్ళు చాలా ఆనందిస్తారు. మీ అమ్మా నాన్నని అడిగితే చాలా ఆనందిస్తారు. మీరు పుస్తకాలు చదివితే చాలా తెలుస్తాయి. మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే డు నాట్ బాదర్. ఫేస్బుక్లో ఎన్ని లైక్లు వచ్చినాయి, వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు ఉన్నాయి, ట్విట్టర్లో ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని రీట్వీట్స్ వచ్చినాయి, ఎవరు పట్టించుకోరు. అవి మీకు మార్కులు రావు, మీ నాన్నగారు ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టవు. సో డు నాట్ బాదర్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. బట్ దిస్ ఈస్ ద ఏజ్ ఫర్ యూ టు బిల్డ్ యువర్ ఓన్ ఫ్యూచర్, టు క్రియేట్ యువర్ ఓన్ బ్రిడ్జెస్, టు క్వశ్చన్, టు గెట్ ఐడియాస్. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్, స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు లేజినెస్ అనేది పనికిరాదు. యూ హ్యావ్ టు రియల్లీ వర్క్ హార్డ్. యూ రియల్లీ వర్క్ హార్డ్. సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది. ఇక్కడ నిలువెత్తు ఎగ్జాంపుల్ పృథ్వీ గారు. 30 years ఇండస్ట్రీ. ఆయనతో నేను వేదం సినిమా చేశాను, దగ్గరగా తెలుసు ఆయన నాకు. ఒక మహానటుడు, గ్రేట్ యాక్టర్, బట్ సరైన అవకాశాలు రావట్లేదు. బట్ ఆగాడు. ఈరోజు ఆయన దగ్గరికి వెళ్తే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో మిస్ అయిందన్నాం, ఎందుకంటే ఆయన డేట్ నాకు దొరకలేదు. ఒకప్పుడు ఆయనే, అండ్ ఒక డేట్ కావాలంటే యూజ్ చేసుకుందాం, ఆయన దగ్గర ఏ దొరకలేదు. దట్ ఈస్ కాల్డ్ పర్సివరెన్స్. హార్డ్ వర్క్ తర్వాత దాని తాట తీయాలి, చివరి దాకా వెళ్ళాలి. అండ్ నథింగ్ ఈజ్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్.
మీరు ఒక మొన్న ఆస్కార్ అవార్డ్స్ చూస్తుంటే మూన్ లైట్ అనే సినిమాకి ఆస్కార్ అవార్డు రాలేదన్నారు, కానీ చివరికి అదే తిరగదిప్పి ఒక ఏదో సినిమా క్లైమాక్స్ లాగా దానికి వచ్చింది. సో నథింగ్ ఈజ్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్. యు ఆర్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ ఆర్ 10th క్లాస్ ఆర్ 6th క్లాస్ ఆర్ 7th క్లాస్. లాస్ట్ 1 మంతే ఉందంటే నథింగ్ ఈజ్ ఓవర్. ఈ 1 మంత్ కూడా మీరు వండర్స్ చేయొచ్చు. ద ఐడియా, ఫర్ ఎగ్జాంపుల్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా 79 రోజుల్లో చేశాను. ఎలా చేశావంటే తెలీదు. నాకున్న ప్రశ్న, డబ్బులు ఇంతే ఉన్నాయి, 80 రోజుల్లో సినిమా తీస్తే నేను బయటపడతాం, ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు సంపాదిస్తారు, అది ప్రశ్న. ఆన్సర్ సొల్యూషన్స్, దెన్ ఐ విల్ ఆస్క్ మై కెమెరామెన్ అడుగుతాను, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుతాము. బట్ వీ క్రియేటెడ్ ఎ సొల్యూషన్ అండ్ వీ డిడ్ దట్ ఫిల్మ్. నౌ వీ గాట్ ద సక్సెస్. సో dearest student, have your questions, create great ideas, and great ideas will make great future. And do not hesitate to ask your teachers and our parents. More than anything, work very hard and go until you can reach the final stages. Ending with Swami's quotes, everything is within us. The power is within us. So students, listen to this, power is within us. Arise and awake and fight for till the end. God bless you all, and thank you so much for having me here. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.